95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన. 1700 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ప్రారంభోత్సవాలు. వాజేడులో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభం. విద్యార్థులకు మౌలిక సదుపాయాలను అందించాలని అధికారులను ఆదేశించిన ఐటీడీఏ పీఓ అంకిత్. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలో వివాహితపై ప్రేమోన్మాది దాడి. అడ్డుకున్న తల్లి, బాధితురాలికి గాయాలు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మదనపల్లెలో టీడీపీ నిరసన దీక్ష. అక్రమ కేసులతో జైలుకు పంపడం దారుణమన్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. కొత్తూరు మండలంలో నిర్మించిన మున్సిపల్ కార్యాలయం భవనం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం షాద్నగర్లోని 1700 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అదేవిధంగా షాద్నగర్లో బంజారా భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం షాద్నగర్ మార్కెట్ యార్డ్లో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రైతులకు రైతు బీమా, రైతు బంధు ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీదని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించినటువంటి 6 స్కీములు ఇచ్చేది లేదు, సచ్చేది లేదని వారి మాటలు నమ్మొద్దని అన్నారు. ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు ముచ్చటగా 3వసారి అధికారంలోకి రావాలంటే మా పాట ఎంత అవసరమో మీ ఓటు కూడా అంతే అవసరము. రాబోయే ఎన్నికలలో జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే, అంజయ్ యాదవ్ గారి కారు గుర్తుకే. నేను వచ్చిన పని చెవులలో ఎందుకు రాబోయే, నేను వచ్చిన పని అయిపోయింది. నీళ్ళైనా పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ షాద్నగర్ నియోజకవర్గ అభివృద్ధిని, షాద్నగర్ నియోజకవర్గ సంక్షేమాన్ని, షాద్నగర్ యొక్క ప్రజల బాగోగుల్ని నిద్రలో కూడా మర్చిపోకుండా ఎల్లవేళలా కష్టపడే ఉద్యమ నాయకుడు. 2001లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, ఆనాడు కొద్దిగా జరగనట్టు జరుగుతుంది, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆనాడు గులాబీ జెండా కట్టడానికి కూడా మొహమాట పడ్డ రోజుల్లో 2001లోనే కేశంపేట జెడ్పీటీసీగా ఆనాడు గెలిచి, ఆనాటి నుంచి ఈ 23 సంవత్సరాలు కేసీఆర్ గారి బాటలో ఎల్లవేళలా నడుస్తూ కేసీఆర్ గారికి ఒక సోదరుడిగా ఆనాటి నుంచి ఈనాటి వరకున్న మృదు స్వభావి, సౌమ్యుడు, మరి మీ అందరికీ ఆప్తుడు, మీ అభిమాన నాయకుడు గౌరవనీయులు ఎలగనమూని అంజన్న గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న మంత్రివర్యులు గౌరవనీయులు అన్న డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులైన స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు సోదరుడు నవీన్ కుమార్ గారు, గౌరవనీయులైన వేదిక పైన ఉన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి తీగల, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులకి, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకి, వ్యవసాయ. వాజేడులో కొత్తగా మంజూరైనటువంటి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ బాలిక రెసిడెన్షియల్ పాఠశాల ఏటూరు నాగారం ప్రాజెక్టు అధికారి ఐటీడీఏ
అంకిత్ ప్రారంభించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య మరియు తగిన మౌలిక సదుపాయాలను అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాజేడు మరియు వెంకటాపురం మండలంలోని షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు కొత్తగా మంజూరైన గిరిజన సంక్షేమం బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలను ఆయన ప్రారంభించారు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను వెంకటాపురం బై వాజేడులోని 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు కొత్తగా మంజూరైన తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాల స్థాపనకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని గ్రామానికి చెందిన నజియా అనే వివాహితపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. రజియా భర్తతో విడిపోయి పిల్లలను చదివించుకుంటూ పాల్వంచ పట్టణంలోని ఓ దుకాణంలో పనిచేస్తూ ఉంది. రోజులాగానే పిల్లలను స్కూలుకు పంపించి తాను షాపుకు వెళ్లేందుకు నిమగ్నమై ఉండగా ఆటో డ్రైవర్ శివ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడికి పాల్పడ్డాడు. నజియా కేకలు వేయడంతో తల్లి శివను అడ్డుకొని నజియాను కాపాడింది. ఇక నిందితుడు శివ పరారీలో ఉన్నాడు. పాల్వంచ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు నాజియా సార్. నేను పిల్లల్ని ఆటో ఎక్కించడానికి సెంటర్కి వచ్చాను సార్. పిల్లల్ని ఆటో ఎక్కించేసి ఇంటికి వెళ్తానంగా బాత్రూంలో దాక్కొని ఉన్నాడు సార్. నాకు తెలియదు అది. నేను తలుపేసి లోపల పోయేసరికి ఇక నన్ను పట్టుకొని నాతో మాట్లాడవా లేకపోతే నేను చంపేస్తా, నీళ్ళైతే నీ పేరు రాసి నేను చచ్చిపోతా అని బెదిరించింది సార్. బెదిరించి ఇక నేను మాట్లాడినది అని చెప్పేసరికి నన్ను వెనకని చేయబట్టి కొట్టి నన్ను పట్టుకొని ఇట్లా చేయబోసింది సార్. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తన జీవితాన్ని అంకితం చేసిన మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులలో జైలుకు పంపడం దారుణమని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆరోపించారు. మదనపల్లె టీడీపీ కార్యాలయం వద్ద చేపట్టినటువంటి రిలే దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొమ్మలపాటి ఎస్ఎస్వి రాజ్, భవానీ ప్రసాద్, శ్రీనివాసులు, మేకల రెడ్డి, శేఖర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగానే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో సిఐడి అధికారులు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయారని ఆరోపించారు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారని, ఈ అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలోని జగన్ ఎందుకు ఆంధ్రాకు కావాలి అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, వైసీపీ మన్యం జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు పాల్గొన్నారు. వాలంటీర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, నాయకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుండి సచివాలయం స్థాయిలో ఈ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేరు అని అన్నారు. మరియు బూత్ కన్వీనర్లు, అలాగే మండల వైస్ ఎంపీపీ బి అన్నారావు గారికి, అలాగే వేదికైనటువంటి స్థానిక ఎంపీటీసీలకు, సారథులు, వాలంటీర్లు, కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు అందరితోటి ఈరోజు ఇక్కడ మనం హెడ్ క్వార్టర్లో, కురుపాం మండల హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే, వై ఏపీ నీడ్స్ జగన్, ఎందుకు జగనే ఆంధ్రాకి కావాలి. ఈ ప్రోగ్రాంకి సంబంధించి మనము ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవడానికి రావడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ 11వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాం లాంచింగ్ అన్నది సచివాలయ స్థాయిలో ఎవరెవరు చేయాలి, ఎవరి విధులేంటి, ఎవరు ఎలా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే దాని మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామే ఈరోజు మనం ఇక్కడ పెట్టుకున్నటువంటి ప్రోగ్రాం. ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి. ఫస్ట్ ఈ ప్రోగ్రాం ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పుకునే దానికన్నా ముందు ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి అనేది మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. గతంలో మీటింగ్ పెట్టినప్పుడు సేమ్ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం కదా, జగన్ అనే మా భవిష్యత్ అనే కార్యక్రమానికి మొత్తం 5 మండలాలు మీటింగ్ పెట్టాం. 5 మండలాల మీటింగుల్లో వాలంటీర్లు, గృహసారథులు, కన్వీనర్లు వచ్చారు. అన్ని మండలాల్లోని స్లోగా డల్గా ఉన్నది మీరే వాలంటీర్లు, మీకే చెప్తున్నా. వాస్తవానికి అబ్జర్వ్ చేస్తే నేను గడపకి వెళ్ళినప్పుడు గ్రౌండ్ లెవెల్లో గడప ప్రోగ్రాము ఎక్కువ సక్సెస్ అవ్వడానికి బాగా పనిచేసింది కురుపాం వాలంటీర్లు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు డల్గా ఉంటున్నారు అంటే మీరు సైలెంటా, వైలెంటా చెప్పండి కదా? సైలెంట్ కాదు కదా. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 9 సంవత్సరాల నుండి దుబ్బాకను అభివృద్ధి చేయని ఎంపీకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు ముసాయిపేట శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేగుంటలో ఒక చిన్న రోడ్డు, ఒక బీటీ రోడ్డు వేయలేని పరిస్థితి మీద ఎంపీ నియోజకవర్గం మీరు ఎంపీగా కేంద్రం నుంచి ఎన్నో నిధులు తెచ్చి డెవలప్ చేసి చూపించవచ్చు. ముత్తంరెడ్డి చేసిన అభివృద్ధులను తనయుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పుకుంటే మీరు హేళన చేసినట్టు మాట్లాడుతున్నారు. మీకు దమ్ము, ధైర్యం, చీము, నెత్తురుంటే మీరు సీఎం దగ్గర ఒక పిఏగా పనిచేసుడు కాదు. మీరు డిగ్రీ కాలేజ్ మంజూరు చేసి చేగుంటకు ఓట్లు అడగడానికి వస్తేనే బాగుంటుంది. ఖబర్దార్ కేటీఆర్, మీరు ఎక్కడొచ్చినా డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించకపోతే కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ తరఫున అడ్డుకుంటాం, ఎక్కడికక్కడ నిరసన తెలుపుతాం, మీ ఏ యొక్క కార్యక్రమాలు కూడా కొనసాగమని హెచ్చరిస్తున్నాం. ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని పరిస్థితుల్లో మీరున్నారు. ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుదామని వస్తున్నారు ప్రజల్ని మీరు. కాబట్టి ఆ ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలను ఓటు అడగడానికి రావాల్సిందిగా తెలుపుతున్నాం. చేగుంటలో బీడీ కార్మికులకు సెంటర్లు ఏర్పాటు చేస్తా అని చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్లు కట్టి చాలా సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా పంపిణీ చేయలేరు. అదే ముత్తంరెడ్డి గారు సిఎంఆర్ కాలనీలో 120 గజాల ఫ్లాట్లను గత చరిత్ర చూసుకుంటే ఒక ప్రధాని ఇప్పటి వరకు 60 గజాల స్థలాన్ని కేటాయించారు. దాన్ని ముత్తంరెడ్డి గారు 120 గజాలు కేటాయించి 150కి పైగా ప్లాట్లు కేటాయించి ఇక్కడ అందరు ప్రజలకు ఇచ్చారు. ఒక కాలనీ ఒక అద్భుతంగా తయారైంది. మీరు ఒకసారి వచ్చి వీక్షించి చూడండి ఈ రోడ్లు ఎంత దుస్థితి పరిస్థితిలో ఉందో. కనీసం ఒక రోడ్డు వేయలేని స్థితిలో మీరు ఉన్నారు. ఎలక్షన్లో హామీలు ఇవ్వడం కాదు, ప్రతి పనిని నెరవేర్చాలని కోరుతున్నాం.
పటాన్చేరు నియోజకవర్గం పటాన్చేరు మండలం నందిగామ గ్రామం శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. నందిగామ 11వ వార్డు మెంబర్ బంటు రాములు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నిమజ్జనానికి జబర్దస్త్ టీం యాదం రాజు, బిత్తిరి సత్తి, కొమ్మరక్క హాజరయ్యారు. రాములన్న గురురాజు వారితో వాళ్ళందరి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమం శోభయాత్ర కొనసాగుతుంది. మన గ్రామానికి యాదమ్మరాజు హ్యాండ్ టీం మన గ్రామానికి రావడం జరిగింది. జబర్దస్త్ లో మన అందరినీ ఎట్లుంటది ఇంకోవాలి, ఒక్కొక్కటి చూసుకొని దురద పెట్టాలి. అందుకే మన ప్రసాదం కూడా మరి ప్రణీత్ రెడ్డి కన్నా ఇంకా ఎక్కువ వాడి ఈసారి సొంతం చేసుకోవాలి. మరి మా నందిగామ గ్రామం మండల పటాన్చేరు మెదక్, ఇంతకుముందు మెదక్ ఉండే మా సంగారెడ్డి డిస్టిక్. కావున నందిగామ గ్రామంలో పెద్ద ఎత్తున శివాజీ యూత్ అసోసియేషన్ తరఫున నా తోటి సోదరులు, నాతోటి తమ్ముళ్ళు కావచ్చు, అన్నలు కావచ్చు, అక్కలు కావచ్చు, మాతోటి బంధుమిత్రులు కావచ్చు, అందరు పేరు పేరున మాకొక మర్యాద ఇచ్చి మేము మర్యాద పుచ్చుకుంటాం. కావున మా గణేషుని నిమజ్జనం అంటే అసలు చెప్పలేని అంత ఓపికతోటి మేము 21 రోజు ఉండేది. కావున అన్ని గణేషులు వెళ్ళాకనే మా ఊళ్ళో 16 రోజులకు కానీ 17 రోజులకు కానీ అట్లా కదిలించిన తర్వాత తీస్తాం. కావున మాకు కళాకారులు కావచ్చు, డీజే సౌండ్ కావచ్చు, మన హిందూ సాంప్రదాయం నిలబెట్టే విధానంగా మాకు నా సోదరులు కానీ మహేష్ కానీ అంటే పేర్లని కాదు అందరూ పేరు పేరున మాకు పెద్ద ఎత్తున మాకు పెద్దలు అండగా మాకు ఉండే సుప్రజ వెంకరెడ్డి గారు కానీ, సర్పంచ్ ఉమావతి గారు కానీ, గోపాల్ ఉమావతి గారు కావచ్చు, అదే ఎంపీటీసీ నాగజ్యోతి కావచ్చు, సిరిసెలం యాదవ్ అన్న కావచ్చు. కావున నెంబర్లు పేరు పేరున అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, కావున ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలంటే అసలు యువతకు ముందందు ఉండి ఎంకరేజ్ చేయాలి. అసలు ఎంకరేజ్ చేయాలంటే చందలగిన మా ఊళ్ళో పోటాపోటీగా రాస్తారు. లక్షలు ఇస్తారు, లక్షలు అంటే ఎవరి అవగాహనకు తగ్గట్టు వాళ్ళకి లక్షలు ఇస్తారు. కావున అంతమందికి సక్సెస్గా చేస్తారు. నాకు వదినే, పెద్దమ్మ, చిన్నమ్మ, అన్నదమ్ములు వరుసతోటి అల్లుడు, బావ, కాక, చిచ్చా అని పిలుచుకునే సందర్భాలు ఉంటాయి. ముస్లిమ్స్, మైనార్టీ అనకుండా ఏ క్యాస్ట్ అనకుండా అందరూ మాకు పెద్ద ఎత్తున మాకు ఒక సహకారం చేసి మనల్ని ఇంత విజయవంతం చేస్తారు. కావున ఈ శివాజీ యూత్ తరఫున మేము ప్రతి సంవత్సరం కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ బాగా చేస్తాం. కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా మస్తాన్ వలీ బాబా దర్గా నందు ప్రార్థనలు చేస్తారని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. మదనపల్లె కోట వీధి నందు ఉన్నటువంటి మస్తాన్ వలీ బాబా దర్గా నందు నూతనంగా నిర్మించినటువంటి బులాన్ దర్వాజాను కడప దర్గా పీఠాధిపతి అరీఫుల్లా మాలిక్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ అజాం, దర్గా సభ్యులు రఫీ, ప్యారజాన్, జమాల్ బాషా, షరీఫ్, సాదిక్ బాషా, తాజ్ బాషా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలేదని సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములలో పేదలు గుడిసెలు వేసుకున్నారు. పేదలు వేసుకున్నటువంటి గుడిసెలను పోలీసులు తొలగించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సిపిఎం నాయకులను అరెస్ట్ చేసి లేపాక్షి చిలమత్తూరు పోలీస్ స్టేషన్కి తరలించారు. ఏలూరులో సంచలనం రేకెత్తించిన సుపారీ గ్యాంగ్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. సుపారీ గ్యాంగ్లో 2 ప్రధాన ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. ఇక భీమవరానికి చెందినటువంటి సతీష్ రాజుకు, గుంటూరు జిల్లాకు చెందినటువంటి కాంతారావుకు 50 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. డబ్బులు ఇస్తామని చెప్పి పిలిచి కాంతారావుని ఏలూరులోని ఒక హోటల్లో సతీష్ రాజు అతని అనుచరులు బంధించారు. తర్వాత కాంతారావుని కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. తుపాకీతో 2 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి కాంతారావుని సుపారీ గ్యాంగ్ బెదిరించింది. మళ్లీ డబ్బులు అడిగితే చంపుతామని హెచ్చరించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏలూరు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సుపారీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న మరో 5 గన్ షూటర్స్ కోసం 2 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గత నెల ఈ నెల 2వ తారీఖున నైట్ 8 గంటలకు అన్నే కాంతారావు తాడికొండ మండలం మోతిదాకా విలేజ్ ఈ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో సారాంశం ఏంటంటే తను దాంట్లో బాగా వెంకట సత్యనారాయణ అతనికి ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చినట్టు, ఆ 50 లక్షలు తిరిగి అడుగుతుంటే ఇవ్వకుండా అతను ఎన్ఎస్పీ దగ్గర సెటిల్మెంట్ కానీ 27వ తారీఖున రమ్మని అక్కడ 4 పోలీసులను తీసుకొచ్చి పోలీసులు అని చెప్పి తీసుకెళ్లి బెదిరించి తన మీద ఊరి చివరి తీసుకెళ్లి కాల్పులు ప్రయత్నించి చంపేస్తాను బెదిరించినట్టు,
తర్వాత భయపడి ఇంటికి వెళ్ళిపోయి వచ్చి రిపోర్ట్ ఇచ్చినట్టుగా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ను మా సీనియర్ అధికారుల దృష్టిలో పెట్టి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు చేసిన అనంతరము 2 టీములు ఫామ్ చేసి ఈ ముద్దాయిల కోసం కూడా వెతకడం జరిగింది. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం 2 గంటలకి ఈ కేసులో ప్రథమ ముద్దాయి అయినటువంటి దాట్ల వెంకట సత్యనారాయణ, మూడవ ముద్దాయి అయినటువంటి వినయ్ రెడ్డి అలియాస్ వినయ్ కుమార్, వీళ్ళిద్దరినీ కూడా నిన్న ఏలూరు సోమవారపాడు బ్రిడ్జ్ వద్ద వారి యొక్క విటారా వెహికల్లో వస్తుంటే కస్టడీలో తీసుకోవడం జరిగింది. మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మాకు తెలిసిన విషయం ఏమిటంటే, ఎవరైతే ఈ దాట్ల బాల వెంకట సత్యనారాయణ ఏమన్నారో ఈయన హైదరాబాద్లో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. ఈయన భీమవరం చెందిన వ్యక్తి హైదరాబాద్లో ప్రస్తుతం నివాసం ఉంటూ SBLC అంటే స్టాండర్డ్ బై లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇప్పిస్తూ తద్వారా 2% కమిషన్ తీసుకుంటుంటారు. ఈ విధంగా చేసిన క్రమంలో ఒక బ్యాంకుకి సంబంధించి 5 కోట్ల రూపాయలు స్ట్రక్ అయిపోవడం జరిగింది దుబాయ్లో. దీన్ని రిలీజ్ చేయడం కోసం అన్నే కాంతారావు అని మన కంప్లైంట్ను డబ్బులు నువ్వు సపోర్ట్ చేస్తే వచ్చిన డబ్బుల్లో నీకు సగం ఇస్తానని నమ్మబలగడం జరిగింది. దాని నిమిత్తం అన్నే కాంతారావు గారు తన యొక్క యాక్సిస్ బ్యాంక్ యొక్క 2 బ్యాంక్ అకౌంట్ నుంచి 2017 నుంచి 20 వరకు సుమారు 46 లక్షల రూపాయలు ఇతనికి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచే డబ్బులు అడుగుతుంటే ఎప్పటికప్పుడు తప్పించుకు తిరుగుతూ ఉంటుంటే ఎక్కడ దొరకకపోయేసరికి ఎవరైతే ఏమన్నా ముద్ద ఉన్నాడో దాట్ల బాల వెంకట సత్యనారాయణ ఇతనికి బెంగళూరు CBI కేసులో ఒక కేసు నమోదై ఉంది ఇతని మీద. ఆ వాయిదాకి అటెండ్ అవుతాడని పోయిన నెల 19వ తారీఖున వాయిదాకి అటెండ్ అయిన వ్యక్తి వద్ద వెళ్ళి అన్ని కాంతారావు అక్కడ గొడవ చేయడం జరిగింది. నా డబ్బులు ఎట్టుబడుతుంది ఇవ్వండి. ఆ పక్కనే ఉన్న వినయ్ రెడ్డి అలియాస్ A3 ముద్ద అయినటువంటి వినయ్ కుమార్ నేను ఏదో విధంగా సెటిల్ చేస్తానని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతున్నాడు. 50 లక్షలు ఇచ్చి 50 లక్షల వరకు ఇచ్చి 2 కోట్ల వరకు అడుగుతున్నాడు. ఇతను ఏదో విధంగా బెదిరించాలని వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈ ప్లాన్లో భాగంగా దాట్ల బాల వెంకట సత్యనారాయణ గతంలో దుబాయ్లో వర్క్ చేస్తున్నప్పుడు సర్వేపల్లి శివభాస్కర్ ఈయన తణుకుకు చెందిన వ్యక్తి అలియాస్ శర్మ అంటారు. ఈయన ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటారు. ఈయన అప్రోచ్ అవ్వడం జరిగింది. నాకు డబ్బుల కోసం అడుగుతున్నాడు. అదేవిధంగా మండూరులో ఉన్న పొలాన్ని అవసరమైతే 5 ఎకరాలు ఆక్రమించుకుంటానని భయపెడుతున్నాడు. కనుక అతన్ని భయపెట్టాలి, ఏదో విధంగా నాకు సపోర్ట్ చేయమని చెప్తే నాకు తెలిసిన ఒక గ్యాంగ్ ఉంది, ఆ గ్యాంగ్ని తీసి మీతో మాట్లాడిస్తానని చెప్పారు. దానిలో భాగంగా తర్వాత రోజు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి ఆ గ్యాంగ్లో మెయిన్ లీడర్ అయినటువంటి నాగరాజు రఘువర్మ అలియాస్ విజయ్ కుమార్ అనే వ్యక్తిని పరిచయం చేయడం జరిగింది. అతను మాట్లాడి నా దగ్గర ఒక టీం ఉంది, ఆ టీంలో నాతో పాటు ఇంకో 3 ఉంటారు, ఆ పేర్లు మీకు చెప్పవలసిన అవసరం లేదు, మేము 4 వచ్చి మీరు చెప్పిన ప్లేస్కి వచ్చి వాడిని తీసుకెళ్ళి బెదిరిస్తాం, అవసరమైతే మా దగ్గర వెపన్స్ ఉన్నాయి, వెపన్స్తో కూడా ఫైర్ చేస్తామని అతనికి చెప్పడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన, 1700 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ప్రారంభోత్సవాలు. వాజేడులో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభం, విద్యార్థులకు మౌలిక సదుపాయాలను అందించాలని అధికారులను ఆదేశించిన ఐటీడీఏ పీఓ అంకిత్. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలో వివాహితపై ప్రేమోన్మాది దాడి, అడ్డుకున్న తల్లి, బాధితురాలికి గాయాలు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మదనపల్లెలో టీడీపీ నిరసన దీక్ష, అక్రమ కేసులతో జైలుకు పంపడం దారుణమన్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.